Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. కల్కి వెయిట్ చేసి ఫైనల్గా నిన్న చూసేసా. మరి మూవీ నాకెలా అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, వర్తేనా, అంత పెద్ద క్యాస్టింగ్ అండ్ బడ్జెట్ సాటిస్ఫై చేశాయా లేదా, అలానే ఓపెనింగ్స్ పరిస్థితి ఏంటి, ఏరియా వైజ్గా ఎంత కలెక్ట్ చేసింది, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నాకు సినిమా నచ్చింది కానీ క్యారెక్టర్స్లో ప్రొసీడింగ్స్లో చాలా డెప్త్ మిస్ అయింది. అంటే వాళ్ళ గోల్స్ని ఫీల్ అవ్వలే మనం. ముందుగా కథ విషయానికి వస్తే, కాశీ అందులో కాంప్లెక్స్, అక్కడికి వెళ్ళాలని భైరవ కోరిక, దానికి సుప్రీమైన కమల్ హాసన్కి శ్రీరంగ్ కావాలి. అది ఎవరిది, దీనికి అశ్వత్థామ, అదే అమితాబ్ బచ్చన్కి లింక్ ఏంటి, భైరవ ఏం చేశాడు అనేదే కదా. అసలు ఆ స్టోరీ అండ్ విజన్కి నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్. చాలా కష్టం అలా థింక్ చేయడం, మైథాలజీని బ్లెండ్ చేయడం, బట్ నాగశ్విన్ డిడ్ ఇట్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ వరల్డ్ సెటప్, రైటింగ్ అంతా సూపర్, బట్ క్యారెక్టర్స్లో డెప్తే ఘోరంగా మిస్ అయింది. మహానటిలో చిన్న రోల్స్ అయినా క్యారెక్టర్ ఆర్క్స్లో డెప్త్ అండ్ కనెక్షన్ ఉంటుంది, అది ఈసారి మిస్ అయింది. ప్రతి క్యారెక్టర్కి ఒక గోల్ ఉంటుంది కల్కిలో, బట్ అది మనం ఫీల్ అవ్వాలి కదా. లైక్ త్రిపులాలో ఎన్టీఆర్ ఆ పాపని కాపాడాలి, ఆ గోల్ని ఫీల్ అవుతాం, దానికి కనెక్ట్ అవుతాం. అదే కల్కిలో బాగా మిస్ అయింది. అంటే ఆర్క్స్ సరిగ్గా రాసుకోలే, అది తప్ప మిగతా అంతా టాప్ నాచ్. ముఖ్యంగా విజువల్స్ అండ్ యాక్షన్ వాజ్ జస్ట్ వావ్ అంతే. క్లైమాక్స్ షాట్, ఐడియా, యాక్షన్ అండ్ విజువల్స్ షూర్లీ నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ డైరెక్షన్ ఈజ్ ఫ్యాబ్. ఇంకా పర్ఫార్మెన్సెస్ ప్రభాస్ అన్న యాజ్ భైరవ కొంచెం వింటేజ్ ఫీల్ వచ్చినా, ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్లో డెప్త్ తక్కువ అండ్ స్క్రీన్ టైం కూడా తక్కువే. అండ్ అమితాబ్ గారు యాజ్ అశ్వత్థామ ఈజ్ స్టన్నింగ్. షో స్టీలర్ అయినే ఆ ప్రెజెన్స్ అండ్ కట్అవుట్ బాబోయ్. అండ్ కమల్ హాసన్ గారి రోల్ అండ్ గెటప్ టెరిఫిక్గా ఉండే. అండ్ మిగతా వాళ్ళంతా దీపికా పడుకోనే, శోభన, బ్రహ్మి, ఇంకా చాలామంది ఉన్నారు. అందరి టైం అండ్ ఇంపాక్ట్ తక్కువే, ఉన్నంతలో బాగా చేశారు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఎక్సెప్ట్ క్లైమాక్స్లో మిగతా ప్లేసెస్లో యావరేజ్గానే ఉండే. ప్లస్ పాయింట్స్, స్టోరీ ఐడియా అండ్ విజన్, విజువల్స్, యాక్టర్స్, గ్రాండ్ స్కేల్ అండ్ మేకింగ్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. మైనస్ పాయింట్స్కి వస్తే నో క్యారెక్టర్ డెప్త్, నో ఇంపాక్ట్ఫుల్ ఫస్ట్ హాఫ్, ఫ్యూ స్ట్రెచ్డ్ సీన్స్, ఎమోషనల్ కనెక్షన్. ఓవరాల్గా ఒక సెన్సేషనల్ గ్రాండ్యూర్ వండర్. థియేటర్స్లోనే చూడండి. అవర్ రేటింగ్ 3.15/5. కమింగ్ టు ఓపెనింగ్స్, అనుకున్నంత భారీగా స్టార్ట్ అవ్వలే. ప్రతి చోట ఎన్నో రేర్ రికార్డ్స్ పెడుతుంది అనుకున్నా. నైజాంలో 19.6 కోట్ల షేర్. అసలు ఇవాళ మార్నింగ్ వరకు ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ అని ఫిక్స్ అయిపోయా, బట్ టాప్ 3లోనే అయిపోయింది త్రిపులార్ అండ్ సలార్ ప్లేసెస్ తర్వాత. అంటే గుంటూరు కారం కంటే 2 crore చేంజే ఎక్కువ. ఈవెన్ విత్ యునానిమస్ టాక్, 3D ప్రైజెస్ అండ్ సోలో రిలీజ్. అండర్ పర్ఫార్మ్ ఇక్కడ. 70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్. సీడెడ్లో 5.1 కోటి షేర్. బాగా వచ్చాయి ఇక్కడ కన్సిడరింగ్ ద జానర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27 కోట్లు. వైజాగ్లో 5.48 కోట్ల షేర్. ఇక్కడ నాన్ త్రిపులార్ రికార్డ్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు. ఈస్ట్లో 3.95 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. వెస్ట్లో 2.91 కోటి షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు. గుంటూరులో 3.24 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. కృష్ణాలో 2.85 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. అండ్ నెల్లూరులో 1.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 44.8 కోట్ల షేర్ అండ్ 70.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి థర్డ్ ప్లేస్లో ఉంది ఆఫ్టర్ త్రిపులార్ అండ్ సలార్. త్రిపులార్ 74 కోట్ల షేర్, సలార్ 50 కోట్ల షేర్. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 180 కోట్లు. అంటే ఇంకా 136 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి. పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి చూడాలి. ఇంకా కర్ణాటకలో 5.75 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. తమిళనాడులో 2.35 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు. ఈ సాంబార్ గాలను కన్సిడర్ చేయడం కూడా వేస్టే. కేరళలో 1.35 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. నార్త్లో 12.85 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 85 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 29 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 70 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 96.1 కోటి షేర్ అండ్ 183.2 కోట్ల గ్రాస్తో సూపర్గా స్టార్ట్ అయిన టాప్ 1 అండ్ టాప్ 2 రికార్డ్స్కి చాలా దూరంలో ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర కలెక్షన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డిజాస్టర్ టాక్ గుంటూరు కారం ఓపెనింగ్స్. టోటల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 386 కోట్లు. అంటే ఇంకా 290 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. చూడాలి హిట్ టాకే కాబట్టి ఈ వీకెండ్ అండ్ లాంగ్ రన్లో ఎంత కొడుతుందో. మరి మీరేమంటారు, రికవర్ చేస్తుందా? సో అది గైస్ మ్యాటర్, కల్కి మూవీ రివ్యూ అండ్ ఓపెనింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, కల్కి సినిమా మీకు ఎలా అనిపించింది అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూని మాతో షేర్ చేసుకోండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.